నేస్తమా, ఎవడు ఎంత తొక్కాలని చూసినా అంత ఎదుగు, ఎంత అవమానించాలని చూస్తే అంత అద్భుతమై వెలుగు, ఎంత హేళన చేస్తే అంతకంటే పెద్ద గెలుపు శబ్దమై వినిపించు. నీ స్థానం ఇదే అని జడ్జ్ చేస్తే వాడు అందుకోలేని స్థానాన్ని చేరుకో, నీ అస్తిత్వాన్ని కాపాడుకో. జీవితములో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో. జీవితములో నటించేవాడు జీవితాంతం నిలువలేడని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని మాత్రం సమాధి చేయలేదని తెలుసుకో. అవినీతి సులువైన సరే నిజాయితీ విలువైనదని తెలుసుకో. ఓ నేస్తమా, కుండలు వేరైనా మట్టి ఒక్కటే, నగలు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఆస్తులను పెంచుకోవాలని పడే ఆరాటంలో శాతమైన ఆత్మీయులని పెంచుకోవాలని ఆలోచిస్తే జీవితపు పరమాంకంలో అయినా నీకంటూ ఎవరో ఒకరు తోడుంటారు కదా మిత్రమా. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే నెగటివ్ గానే వస్తాయి. పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ గానే వస్తాయి. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. మిత్రమా, తేనె తీయగా ఉందని మంచి నీళ్లు తాగినట్లు తాగితే మనకే ప్రమాదం. అలాగే కొందరు మనుషులు మంచిగా మాట్లాడుతున్నారు కదా అని మన బలం బలహీనతలు అన్ని వాళ్లతో చెప్పుకోవడం కూడా మనకే ప్రమాదం. మిత్రమా, నటించే వారి చుట్టూ నలుగురు ఉంటారు, నిలదీసే వారి చుట్టూ ఒక్కరు ఉండరు. అయితేనేమి, నటించే వారి చుట్టూ ఉన్నవారు ఏదో ఒక రోజు చీ కొట్టి వెళ్లిపోతారు. నిలదీసేవాడి నిజాయితీ గుర్తెరిగి ఏదో ఒకరోజు గౌరవిస్తారు. విమర్శించేవాడు వివేకాన్ని ఇస్తే అతిగా పొగిడేవాడు అహంకారాన్ని ఇస్తాడు. ఎవరిని దగ్గరకు చేర్చుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే మిత్రమా. ఓ నేస్తమా, పాప పుణ్యాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, మన వల్ల ఒకరు సంతోషపడితే అదే పుణ్యం. మన అని మంచి చేస్తూ పోతే కిరీటం పెట్టి ఊరేగిస్తారనుకున్నావా? నువ్వు చస్తే నీ నెత్తిన రూపాయి పెట్టడానికి కూడా 1000 లెక్కలేస్తారు. గుర్తుంచుకో. రక్త సంబంధమైన రక్త మాంసాలు పిక్కు తినే రాబంధువులు అయినా అది కూడా రూపాయి ఉన్నంత వరకే అని తెలుసుకో. అంతే కదా మిత్రమా. గొప్పగా బ్రతకాలంటే డబ్బుండాలి, కానీ మంచిగా బ్రతకాలంటే మంచి మనసు ఉంటే చాలు. మిత్రమా, కష్టం వచ్చినప్పుడు అసలు బంధాలు బయటపడతాయి. సుఖంలో అందరూ ఉంటారు, కానీ దుఃఖంలో కొంతమంది మాత్రమే ఉంటారు. సుఖంలో తోడుండేవారు చాలా మంది ఉంటారు, కానీ కష్టంలో పక్కన నిలబడే వారే నిజమైన బంధువులు, ఆప్తులు, నిజమైన స్నేహితులుగా నిలిచిపోతారు. ఎవరు మన బాధను తమ బాధగా భావిస్తారో వారే జీవితంలో అమూల్యమైన సంపద. నీడ ఉన్నప్పుడే చెట్టు విలువ తెలిసినట్లు కష్టం వచ్చినప్పుడే మనుషుల విలువ బయటపడుతుంది, మనకు తెలుస్తుంది మిత్రమా. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా వారికి కనపడదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్లిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడు ఉండవు. మన మాట ఎప్పుడు వినవు, మనకు చెప్పి రావు. ఇదే కదా మిత్రమా జీవితం అంటే.
మిత్రమా, జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలె పట్టకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం పెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు. నీది కాని దేని మీద నిన్ను తినేసంత ప్రేమ అభిమానం ఏది పంచుకోకు. మిత్రమా, ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు. కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. నచ్చిన వారితో బ్రతకాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం కొందరికి మాత్రమే ఉంటుంది. మిత్రమా, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మరిచిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది కదా. మిత్రమా, అక్షర సత్యం. నీ ఎదురుగా నిల్చొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడటం చేతగాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతారు. అలాంటి వారు జీవితంలో ఎప్పుడు వెనకే ఉంటారు. మిత్రులారా, కొన్ని వింతగా ఉండే పచ్చి నిజాలు చూడండి. లాయర్ ఎప్పుడు నువ్వు సమస్యలో పడాలి అని కోరుకుంటాడు. డాక్టర్ ఎప్పుడు నువ్వు బాగుండకూడదని కోరుకుంటాడు. పోలీస్ ఎప్పుడు నువ్వు ఒక క్రిమినల్ గా మారాలి అని కోరుకుంటాడు. ల్యాండ్ లార్డ్ నువ్వు ఎప్పటికీ ఇల్లు కట్టుకోకూడదని కోరుకుంటాడు. డెంటిస్ట్ నీ పండ్లు పాడైపోవాలి అని కోరుకుంటాడు. మెకానిక్ మీ బండి చెడిపోవాలని కోరుకుంటాడు. కానీ ఒక దొంగ మాత్రం నువ్వు బాగా అన్నీ ఉండాలి అని కోరుకుంటాడు. అయితే గమనించారా, మనము ఎక్కువగా సమస్యలు ఉంటే లాయర్ని సంప్రదిస్తామని అర్థం. ఎక్కువ రోగాల బారిన పడితే డాక్టర్ ని కలుస్తామని అర్థం. మనం ఎప్పుడు బికారిగా ఇల్లు లేని వాడిగా ఉంటేనే ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళుతూ ఉంటాం, వారి యొక్క సపోర్ట్ తీసుకుంటామని అర్థం. వాహనాలు ఎప్పుడు చెడిపోతూ ఉంటే ఎప్పుడు మెకానిక్ ని మనం కలుస్తూ ఉంటామని అర్థం. కానీ దొంగ మాత్రం మనం ఎప్పుడు ఆర్థికంగా బలిష్టిగా మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన దోచుకోవటానికి అనువుగా ఉండాలని. చూశారా మిత్రమా, ఎంత వింతగా ఉన్నా ఇవి పచ్చి నిజం కాదని మీరు అనగలరా మిత్రులారా? మిత్రమా, మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, మనం కోల్పోయిన అన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్ట సుఖాలను పంచుకోగల సన్నిహితులుండటమే అదృష్టం. మిత్రమా, ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. అంటే మన బంధువులకి నచ్చినట్లు ఉండాలి. మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే. మిత్రమా, ఒకరు మనల్ని లోకువ చేసి మాట్లాడినంత మాత్రాన మన విలువ తగ్గిపోదు. కాకపోతే అవతలి వాళ్ళకే తెలియదు వాళ్ళ విలువ వాళ్లే పోగొట్టుకుంటున్నారని. మిత్రమా, బ్రతకటం నేర్చుకోండి. చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది. నవ్వడం నేర్చుకోండి. ఏడవటం ఎలాగో మన అనుకున్న మనుషులే నేర్పిస్తారు. నిలబడడం నేర్చుకోండి. పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు. జీవించడం నేర్చుకోండి. మరణం ఎవ్వరికి బంధువు కాదు, ఏదో ఓ రోజు ఖచ్చితంగా వస్తుంది. తేలడం నేర్చుకోండి. ముంచటం ఎలాగో నువ్వు నమ్మిన వాళ్ళే నేర్పిస్తారు. జీవితంలో ఇది గుర్తుంచుకోండి. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడనైనా శ్మశానానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తుంచుకుంటే చాలు. మిత్రమా, నింద వేయని బంధు ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికి ఓ మాట, అది నెరవేరడంతో టాటా. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవ్వరు, ఆత్మీయుడెవ్వడు, నింద వేయని బంధువెవ్వడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నిలిచే దొక్కడే నీకు నువ్వే.